కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో ఓట్ చోరీ అనేటువంటి అంశంపైన ఒకవైపు ప్రచారం చేస్తూనే ఇక్కడ చోరు ఓట్లతో గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం దొంగ ఓట్లతో గెలవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిన్న జిహెచ్ఎంసీ అధికారులు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా మళ్ళీ క్షేత్రస్థాయిలోకి మీడియా వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ లిస్ట్ చూపించి వీళ్ళు మీకు తెలుసా అనేటువంటిది అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంటి నెంబర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఓపెన్ ఇక్కడ ఎవరు నివాసం ఉండట్లేదు, మేము మాత్రమే ఉంటున్నాం, మీరు ఎవరో మాకు తెలియదు అనేటువంటి సమాధానం వచ్చింది. చాలా గందరగోళ పరిస్థితి ఉంది వాస్తవానికి. అసలు ఈ దొంగ ఓట్ల విషయంలో ఏం జరుగుతుంది, ఎవరు నమోదు చేయించారు, దీనికి సహకరించిన అధికారులు ఎవరు, స్థానికంగా ఉన్నటువంటి వారందరిపైన చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ తెరపైకి ఇస్తా ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం కాబట్టి పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తా ఉన్నారు. ఈ దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది, నమోదు చేస్తా ఉంది అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కొట్టువేసే ప్రయత్నం చేస్తా ఉంది, కాంగ్రెస్ ఖండించే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం స్ట్రాంగ్ అలిగేషన్, ఆధారాలు, దానికి సంబంధించిన డేటా డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం అంటూ మీడియాకు కూడా రిలీజ్ చేశారు. చూడాలి ఏం జరుగుతుందో, ఎలక్షన్ కమిషన్ దీని ఎట్లా రియాక్షన్ వస్తుందో. నిజంగానే 3 ఓట్లు ఉన్నాయి ఒక్క వ్యక్తికి, మరి వాటిని తొలగిస్తుందా ఎట్లా అనేది చూడాలి. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా కొంచెం సీరియస్ గా తీసుకునే పరిస్థితే కదా. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొంచెం గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం ఎలక్షన్ కమిషన్ విషయంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ అయితే సీరియస్గా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం నవీన్ యాదవ్ విషయంలో ప్రచారం కాస్త భారీగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది మధు. కొంతమంది సీనియర్ యాక్టర్లు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు, నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని, అంటే ఆయన ఫాదర్ గురించి మాట్లాడుతూ ఇలా ఒక రకమైనటువంటి ప్రచారం ఇప్పటికే మొదలైపోయినట్లు కనిపిస్తుంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గతంలో సినిమా ఫీల్డ్ తో సత్సంబంధాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, తర్వాత ఫైనాన్షియల్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు, నవీన్ యాదవ్ గెలవాలనేటువంటి దాంట్లో. సో ప్రచారం పీక్స్ కెళ్లే అవకాశం ఉంది. ఇంకా కరెక్ట్ గా 3 నుంచి 4 రోజుల తర్వాత భారీగా ప్రచారం ఉండే పరిస్థితి ఉంది. నామినేషన్ ప్రక్రియ ఉంది. ఆల్రెడీ ఈ రోజు 14వ తారీఖు, రేపు 15వ తారీఖు రోజు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనుంది. 16 లేదంటే 17వ తారీఖు రోజు నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు భారీ ర్యాలీతో వెళ్ళి. ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు బీజేపీ అభ్యర్థి కూడా ఖరారై అనౌన్స్మెంట్ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు జూబ్లీస్ లో ప్రచారం మరింత పెద్ద ఎత్తున జరిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే సెలబ్రిటీలను, కాస్త ఇన్ఫ్లుయెన్సర్స్ ని జరగాల్సినటువంటి సమావేశాలు, సభల ద్వారా, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకా ప్రచారం చాలా పీక్స్ కు వెళ్లే అవకాశం ఉంది నామినేషన్ ప్రక్రియ తర్వాత. నిజంగానే నవీన్ యాదవ్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఆల్రెడీ మాగంటి చనిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక మొత్తం జూబ్లీస్ మొత్తాన్ని కాన్స్టిట్యూన్సీ ఒక రౌండ్ చుట్టేశారు ఆల్రెడీ ప్రచారం రూపంలో. సో కాంగ్రెస్ కూడా ప్రారంభించింది అభ్యర్థి తర్వాత ఇంకా ప్రచారం హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది అన్ని రాజకీయ పార్టీల ద్వారా. ఎంఐఎం చాలా క్లియర్గా చెప్పేసింది ముందే వాళ్ళు లేరని చెప్పేసి. మరోవైపు ఇది అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ట్రయాంగిల్ ఫైటా లేదంటే ఇద్దరి మధ్య ఉండబోతుందా మేజర్ ఫైట్ అంటే? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ క్లారిటీగా ఉన్నాయి, చాలా వేగంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా బీజేపీ మాత్రం చాలా స్లోగా ఉంది. ఎందుకని ఇంత స్లో అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకు అసలు ఇంత స్లోగా ఎందుకు ఉంది? అండ్ అట్ ది సేమ్ టైం గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది కదా బీజేపీ, మరి ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఎందుకు చూపించలేకపోతుంది అనాలి? అంటే బీజేపీ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరి మన స్ట్రాటజీయా ఈ రోజు వాళ్ళ మౌనం, ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడం, ఇంకా ఏంటి అనేటువంటిది కాస్త ఇంకా సస్పెన్సే ఉంది. ప్రస్తుతానికి మాత్రం జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించి ట్రయాంగిల్ ఫైట్ కాదు, ద్వయం ఇద్దరి మధ్యలో ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, ఇద్దరి మధ్యనే ఫైట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి సింపతి వర్కౌట్ అవుతుందా లేదంటే నవీన్ యాదవ్ గెలుస్తారా, ఇది చర్చ జరుగుతుంది. మన ఫ్యూచర్ లో దీన్ని ట్రయాంగిల్ ఫైట్ గా మార్చేటువంటి వ్యూహంతో బీజేపీ మనం ముందుకు వస్తుందా చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ తీవ్రంగా ఉందనేటువంటి చర్చ ఉంది క్షేత్రస్థాయిలో. మరి అభ్యర్థి ప్రకటన తర్వాత బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ గా మార్చేటువంటి అంశాలను ఏమైనా తెరపైకి తెస్తుందా చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని అనూహ్యమైన నిర్ణయాలతో ఒక్కసారిగా ఒకే రాత్రికి కొన్ని గంటలలోనే రాజకీయాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ నందు దుబ్బాక ఉప ఎన్నిక తీసుకుంటే, దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్. అప్పుడు
రఘునందన్ రావు గెలిచే పరిస్థితి లేకపోయినా ఇక్కడ నిధులు ఇవ్వలేదని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తే నిధులు ఇచ్చాము డెవలప్మెంట్ కి అనేటువంటిది అప్పుడున్న మంత్రి హరీష్ రావు దుబ్బాక పాత బస్ స్టాండ్ కి రావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు చర్చకు. మొత్తం ఎలక్షన్ స్ట్రాటజీ మారిపోయి బీజేపీ గెలిచే పరిస్థితులు వచ్చాయి. దుబ్బాక దగ్గర పాత బస్ స్టాండ్ అట్లనే ఉండి డెవలప్ కాలేదనేటువంటి అంశాన్ని బీజేపీ తెరపై చేస్తూ దాన్నే ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళింది. సో ఉప ఎన్నికలో గెలిచింది. సో ఈ ఉప ఎన్నికల్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా రాజకీయ పార్టీలో కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది పొలిటికల్ ఫైట్ జూబ్లీస్ లో. ఫ్యూచర్ లో మరి ట్రయాంగిల్ ఫైట్ గా మారిన ఆశ్చర్యపోనవసరం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికే కేటీఆర్ కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి. మరి ఈసీ ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది వేచి చూడాలి. ఆయన ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది, పూర్తి ఆధారాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇది ద్విముఖ పోటీయా త్రిముఖ పోటీ అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఒకవేళ రేపు బీజేపీ పోటీ చేసినప్పటికీ, అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా బలమైనటువంటి పోటీ ఎవరి మధ్యలో ఉండబోతోంది అనేదే ఇక్కడ కీలకంగా మారింది. మరి గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించగలిగినటువంటి బీజేపీ ఎందుకని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఇంత స్లోగా ఉంది, అభ్యర్థిని ప్రకటించలేదు? ప్రచారానికి సంబంధించి కానీ లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ విషయంలో కూడా, ఈ పోటీలో కూడా పెద్దగా బీజేపీ అంత యాక్టివ్గా కనిపించడం లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కనిపించినంత యాక్టివ్గా కనిపించడం లేదు. సో ఎవరి మధ్య ఈ పోటీ ఉండబోతుందనే ప్రశ్న ఒకటి వస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రచార స్థాయి కూడా కనిపిస్తుంది, ప్రచారం భిన్న స్థాయిలో కనిపించడాన్ని మనం చూడొచ్చు. చిన్న శ్రీశైలం యాదవ్ వారసుడిగా ఉండడం నవీన్ యాదవ్కి కలిసి వచ్చే అంశమా? ఖచ్చితంగా అంటే అవుననే చెప్పుకోవాలి. అంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిచయాల వల్ల కొంతమంది సినీ ప్రముఖులు కూడా నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేయడం, ఇప్పటికీ కొన్ని వీడియోలు పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఒక బీసీ నినాదం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే స్థానికంగా కొంచెం బలమైనటువంటి నాయకుడు అయి ఉండడం, బ్యాక్గ్రౌండ్ కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే విషయాలుగానే మనం చూడాలి. మరోవైపు మాగంటి కుటుంబం సెంటిమెంటు, అదే కుటుంబానికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం, ఖచ్చితంగా ప్రజలు ఆ సానుభూతిని వ్యక్తం చేస్తారనేటువంటి అభిప్రాయం ఓవైపు ఉండడం, మరోవైపు ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక రెఫరెండం అని చెప్పేసి ఓవైపు భావిస్తుండడం. అలాగే కాంగ్రెస్కి ఇది చాలా కీలకమైనటువంటి స్థానం. ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడం అనేది ఏ పార్టీకైనా సరే చాలా కీలకమైనటువంటి పరిస్థితి. సో ఏ కోణంలో చూసినా సరే వెరీ హై టెన్షన్ కలిగినటువంటి ఎన్నికగా దీన్ని చూడొచ్చు మనం. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ దొంగ ఓట్లకు సంబంధించి? ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈసీ వైఖరికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఈ మధ్య రాహుల్ గాంధీ చేసినటువంటి పోరాటంతో ఈసీ మీద అనేక విమర్శలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈసీ చాలా విషయాల్లో కొంచెం సీరియస్గా ఉండాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంలో మరి ఎలా రెస్పాండ్ అవుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యంగా దొంగ ఓట్లు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కేటీఆర్ కంప్లైంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈసీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా కట్టడి చేయబోతుంది? మరి ఏదైనా ప్రణాళిక ఉందా ఈసీ దగ్గర? కేటీఆర్ ఎన్నికల అధికారులతో కలిసి మాట్లాడినటువంటి వివరాలు ఒకసారి మనం చూద్దాం. అడ్రస్తో సహా వాళ్ళ ఎపిక్ నెంబర్స్తో సహా వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఏజ్ మొత్తం సర్వం ఇవన్నీ కూడా డిలీట్ చేయాల్సి నంబర్ 1. ఇది ఒక రకమైన మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అవుతున్నాం మేము కూడా. కానీ అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున పోతున్నట్టుగా రాదు. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది ఎంతుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేసామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది, 2 రకాలుగా జరిగింది. ఒక ఎగ్జాంపుల్ ఇవన్నీ తెచ్చాము. వాటితో పాటు సిమిలర్గా 1942 అడ్రస్